శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఆలంబజార్ మఠంలో స్వామీజీ కొత్తగా చేరిన బ్రహ్మచారులు పాటించవలసిన 24 నియమ నిబంధనలు స్వామి శుద్ధానందకు చెప్తూ వ్రాయించారు. అదేవిధంగా సాధారణ నియమ నిబంధనలను నీలాంబర బాబుగారి బేలూర్ ఉద్యాన గృహాన శివానంద స్వామికి చెప్పి వ్రాయించారు. స్వామి వాసుదేవానంద ఈ విధంగా వ్రాశారు. బేలూరు మఠంలో బ్రహ్మానంద స్వామి గదిలో ఒకరోజు ఉదయము రామకృష్ణ సంస్థల ఈ నియమాలన్నీ పెద్దగా చదవబడ్డవి. పూజ్యస్వామి తన చిన్న మంచం మీద ఆసీనులై ధ్యానమగ్నులై ఉన్నారు. శుద్ధానంద స్వామి వాటిని చదువుతున్నారు. చదవటం పూర్తి కాగానే బ్రహ్మానంద స్వామి ఈ విధంగా అన్నారు: స్వామీజీ, ఈ నియమాలు భౌతిక స్థాయిలో చెప్పలేదు. తన మనస్సును ఉన్నత స్థితి అందుంచి స్వామీజీ చెప్పగా తార్కదా శివానంద స్వామి వాటిని వ్రాశారు. మానవాళి శ్రేయస్సు కొరకు, శ్రీరామకృష్ణ సందేశ ఆదర్శాల వ్యాప్తి కొరకు ఈ నియమాలను ఆయన ఏర్పరిచారు. పురుషుడు కానీ, స్త్రీ కానీ, ధనికుడు కానీ, పేదవాడు కానీ, ఉన్నత జాతివాడు కానీ, నిమ్న జాతివాడు కానీ ప్రతి ఒక్కరికి శ్రీరామకృష్ణ సేవకు, వారి ఆధ్యాత్మిక వారసత్వానికి సమాన హక్కు ఉంది. శ్రీరామకృష్ణులను సేవించేవారు, వారి బోధనలు అనుసరించేవారు ధన్యులు. స్వామీజీ విధించిన నియమాలను దృఢ విశ్వాసంతో అంగీకరించి వాటిని మీ జీవితాలలో ఆచరించి ఆ తరువాత వాటిని అన్ని దిశలా వ్యాప్తి చేయండి. దాని ఫలితంగా ఈ కలియుగ దుష్ట ప్రభావము అడుగంటి స్వర్ణయుగం రాగలదు. జై శ్రీరామకృష్ణ.